రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి అంటే ఇంటర్మీడియట్కి కండక్ట్ చేసిన అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో 19వ తారీఖు నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మనకి ఆంధ్ర లాగా ఇక్కడ 25% ఇంటర్మీడియట్లో స్కోర్ లేకపోయినా కానీ పాస్ ఫెయిల్ అనేది చెక్ చేస్తారు కదా. సో సప్లిమెంటరీ రాసిన విద్యార్థుల్లో ఎంతమంది పాస్ అయ్యారు అండ్ కొంతమంది బెటర్మెంట్ కూడా రాస్తూ ఉంటారు. సో వాళ్ళ రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. మనం ఫస్ట్ బ్రాడ్గా మాట్లాడుకుందాం. ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటే 3,98,459 మంది 889 ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందండి. మొత్తం 17 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో మొత్తం వాల్యుయేషన్ అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే జనరల్ ప్లస్ వొకేషనల్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాశారు. ఓకేనా. అండ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మే 22 నుంచి మే 25 వరకు అయితే మనకి ప్రాక్టికల్స్ కూడా జరిగినాయండి. మనకి మే అండ్ జూన్లో అయితే ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఓకే, సో బ్రీఫ్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎంతమంది అటెండ్ అయ్యారు, దాంట్లో వొకేషనల్ ఎంత, నార్మల్ పీపుల్ ఎంత కూడా చూద్దాం. ఓకేనా. ఇక్కడ మొత్తం క్యాండిడేట్స్ వచ్చేసి 2,50,421 జనరల్ కేటగిరీ, వొకేషనల్ విద్యార్థులు వచ్చేసి 16,910 మంది. మొత్తం ఎంత అంటే 2,67,331 మంది అయితే టోటల్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఏ గ్రేడ్లో ఎంతమంది పాస్ అయ్యారు అంటే టోటల్ మాట్లాడుకుందాం 92,960. అందులో జనరల్ వాళ్ళు ఎంతమంది అంటే 89,480 మంది. ఇక మిగిలింది వొకేషనల్. బి గ్రేడ్లో వచ్చేసి 45,736 మంది అయితే టోటల్గా పాస్ అయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు వచ్చేసి 38,146 మంది. సో బి గ్రేడ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60%. సో 60% అండ్ లెస్ దాన్ 75%. ఏ గ్రేడ్ అంటే 75% అండ్ అంతకన్నా ఎక్కువ. ఓకేనా. ఇక సి గ్రేడ్లో ఎంతమంది పాస్ అయ్యారంటే టోటల్ వచ్చేసి 26,906 మంది అండి. మొత్తం అందులో జనరల్ కేటగిరీ వచ్చేసి జనరల్ విద్యార్థులు అంటే ఎంపీసీ బైపీసీ ఈ విద్యార్థులు వొకేషనల్ స్టూడెంట్స్ కాకుండా 26,068 మంది. ఇక డి గ్రేడ్ వచ్చేసి 18,440 మంది టోటల్. అందులో జనరల్ విద్యార్థులు వచ్చేసి 18,368 మంది. ఇక టోటల్ వచ్చేసి ఎంతమంది పాస్ అయ్యారంటే ఓవరాల్గా 1,84,042 మంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో జనరల్ 1,72,056 మంది. ఇక వొకేషనల్ వచ్చేసి 11,986 మంది అయితే ఓవరాల్గా పాస్ అయ్యారు. ఇందులో చాలా మంది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు కదా. సో ఆ విద్యార్థులు ఎవరంటే 1,20,278 మంది జనరల్, 2,686 మంది వొకేషనల్ విద్యార్థులు. టోటల్ ఇంప్రూవ్మెంట్ రాసిన విద్యార్థులు వచ్చేసి 1,22,964 మంది. ఓకే, నాన్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి టోటల్ 1,44,367 మంది. ఇక టోటల్ పాస్ పర్సెంటేజ్ ఎంతండి 68.84 మంది. సో ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది పాస్ పర్సెంటేజ్ వచ్చిందో చూడండి. ఓకే, ఇందులో గర్ల్స్ ఎంతమంది అండి 1,23,974. ఇక అందులో ఎంతమంది పాస్ అయ్యారంటే 94,343 అంటే 76% అయితే గర్ల్స్ పాస్ అయ్యారు. ఇక బాయ్స్ వచ్చేసి 62.57 మెంబర్స్ అయితే ఆ పర్సంటేజ్ అయితే పాస్ అవ్వడం జరిగింది. అసలు ఎంతమంది అపియర్ అయ్యారో చూద్దాం. టోటల్ వచ్చేసి 1,43,356 మంది అపియర్ అయితే అందులో పాస్ అయింది 89,698 మంది అయితే పాస్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ చేస్తూ 4 అయితే దొరికిపోవడం జరిగిందండి. సో బ్యాడ్ లక్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా. సో దానికి సంబంధించి ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, అందులో జనరల్ ఎంత, వొకేషనల్ ఎంత, బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, ఓవరాల్గా పాస్ పర్సెంటేజ్ ఎంత మాట్లాడుకుందాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్. జనరల్ వచ్చేసి 1,19,307 మంది, వొకేషనల్ వచ్చేసి 11,821 మంది. టోటల్ ఎంతమంది అండి 1,31,128 మంది అయితే పాస్ అవ్వడం జరిగింది. అందులో ఏ గ్రేడ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75% మార్క్స్. అందులో 35 మంది అయితే జనరల్ ఉన్నారు. వొకేషనల్ వచ్చేసి ఎవరు పాస్ అవ్వలేదు, టోటల్ కేవలం 35 మంది. ఇక బి గ్రేడ్లో 19 మంది జనరల్, వొకేషనల్ 0, టోటల్ వచ్చేసి 19. ఇంకా నెక్స్ట్ సి గ్రేడ్లో వచ్చేసి 2 అయితే జనరల్లో పాస్ అయ్యారు, ఇంకా వొకేషనల్లో 0. డి గ్రేడ్లో ఒక్కరు మాత్రమే పాస్ అవ్వడం జరిగిందండి, వొకేషనల్ 0, ఇంకా టోటల్ వచ్చేసి 1. ఇక నెక్స్ట్ కంపార్ట్మెంటల్లీ పాస్ ఎంతమంది అయ్యారండి జనరల్ విద్యార్థులు 56,847 మంది, వొకేషనల్ విద్యార్థులు 7,735 మంది. మొత్తం ఎంతమంది 64,582 మంది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది పాస్ అయ్యారు
చాలా తక్కువ మంది పాస్ అయ్యారు. 56,904 మంది, వొకేషనల్లో 7,735, ఇక టోటల్ 64,639 మంది. అంటే సగానికి సగం కూడా పాస్ అవ్వలేదు బోర్డర్లో. టోటల్ పాస్ ఎంతండి? ఓవరాల్గా 49.29% మాత్రం మందే పాస్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇక నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అపియర్ అయ్యారంటే టోటల్ 47,395, అందులో జనరల్ వచ్చేసి 44,386. ఇక ఎంతమంది పాస్ అయ్యారండి అందులో అంటే మళ్ళీ సగానికి సగమే, 22,722 మంది పాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి పాస్ పర్సెంటేజ్ 52.56% మంది మాత్రమే అమ్మాయిలు పాస్ అవ్వడం జరిగింది. ఇక అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. టోటల్ అబ్బాయిలు ఎంతమంది అపియర్ అయ్యారంటే ఎగ్జామ్కి 83,733 మంది, అందులో పాస్ అయింది 39,729 మంది. పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 47.45. చాలా తక్కువ మంది అయితే ఈసారి మళ్ళీ పాస్ అవ్వడం జరిగింది. సగానికి సగం మంది ఫెయిల్ అయిపోయారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా. ఓకే, ఇక ఇక్కడ కూడా ఎంతమంది మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారు చూడండి. 5గురు అయితే మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయారు. సో ఈసారి చాలా తక్కువ మంది అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం జరిగింది. సగానికి సగం మంది కూడా పాస్ అవ్వలేదు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో కలిసి చదవాల్సిన అవసరం ఉంటుంది. సో టోటల్ సంవత్సరం వేస్ట్ అయిపోయింది. మీరు కనీసం ఆ 35 మార్క్స్ వీటిపైన కూడా ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? అంత డీవియేషన్స్ ఏంటండి ఎగ్జామ్స్ టైంలో కూడా మీకు? చూడండి, మళ్ళీ మీరు ఒక సంవత్సరం వేస్ట్. కొంతమంది చూడండి మాల్ ప్రాక్టీస్ కూడా పాల్పడ్డారు. సో వాట్ ఎవర్, మొత్తం బ్రాంచ్ వైజ్ ఎలాగ పాస్ అయ్యారు ఏంటి పాస్ పర్సెంటేజ్ కూడా చూద్దాం. మీకు ఎంపీసీ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ అపియర్ అయింది 132,745 మంది, అందులో పాస్ అయింది 104,297 మంది. మొత్తం పాస్ పర్సెంటేజ్ ఎంత? 78.57%. ఇక ఎంఈసీ వచ్చేసి అపియర్ అయింది 9,222, పాస్ అయింది 5,385. టోటల్ ఎంత? 58.39%. ఇక బైపీసీ అపియర్ అయింది 51,571 మంది, పాస్ అయింది 38,760, పాస్ అయింది పాస్ పర్సెంటేజ్ 75.16. సిఈసి బ్రాంచ్ విద్యార్థులు వచ్చేసి 51,022 మంది అపేర్ అయితే అందులో చూడండి సగానికంటే చాలా తక్కువ 21,086 మంది అయితే పాస్ అవ్వడం జరిగింది. అందులో పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 41.33%. హెచ్ఈసి వచ్చేసి 5,721 మంది అపేర్ అయితే అందులో 2,461 మంది పాస్ అయ్యారు. 43.02% అయితే వచ్చిందండి ఓవరాల్గా. ఇంకా అదర్స్ వచ్చేసి 140 మంది, అందులో పాస్ అయింది 67 మంది. పాస్ పర్సెంటేజ్ 47,086%. సో అసలు మీకు ఈ పాస్ పర్సెంటేజ్లు చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం సప్లిమెంటరీ ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వకపోతే ఎలా అండి? ఇంకా మొత్తం టోటల్గా 2,50,421 మంది టోటల్ అన్ని బ్రాంచెస్ కలిపి విద్యార్థులు అటెండ్ అయితే అందులో పాస్ అయింది 1,72,056 విద్యార్థులు అయితే పాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 68.71% అయితే పాస్ అయ్యారు. మీరు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటారు, 2+2 ఎంత అంటే గాల్లో నెలలో చూస్తూ ఉంటారు. అలా అనిపిస్తుంది, అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు వీటిని చూస్తుంటే. మీరు మొత్తం చదవక్కలేదు, టెక్స్ట్ బుక్స్ చదవక్కలేదు, కనీసం స్టడీ మెటీరియల్ చదివినా కానీ ఎగ్జామ్స్ టైంలో పాస్ అవ్వచ్చు. బట్ అదైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో మినిమం డిగ్రీ లేకపోతే, మీరు చదువుకోకపోతే మిమ్మల్ని ఒక పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఓకేనా? చదువు చాలా ఇంపార్టెంట్ అండి. చదువుకోకపోతే పెద్ద పెద్ద జాబులు చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజెస్ ఎంతమంది అపియర్ చూద్దాం ఒకసారి. ఓకేనా? సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ వచ్చేసి 48,583 మంది, పాస్ అయింది 24,511 మంది. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 50.45. ఇక ఎంఈసీ వాళ్ళు వచ్చేసి అపియర్ అయింది 4,603, 1,733 మంది అయితే పాస్ అయ్యారు. పాస్ పర్సెంటేజ్ 37.65. ఇక బైపీసీ విద్యార్థులు వచ్చేసి 21,142, అందులో పాస్ అయింది 11,849. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 56.04. సిఈసి వచ్చేసి అపియర్ అయింది 41,693, అందులో పాస్ అయింది 17,199. పాస్ పర్సెంటేజ్ 41.25. హెచ్ఈసి ఎంతమంది అండి? 3,224 మంది సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే అందులో పాస్ అయింది 1,590 మంది. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఎంత? హెచ్ఈసి గ్రూప్ వాళ్ళది 49.32%. యాక్చువల్గా కొన్ని బ్రాంచెస్ చాలా టఫ్ ఉంటాయి,
మీరు ప్యాషనెట్గా చదవకపోతే మీరంతా ఏమనుకుంటారంటే మ్యాథ్స్ రాని విద్యార్థులు అమ్మో మ్యాథ్స్ రాదు అని భయపడుతూ ఉంటారు. బట్ మ్యాథ్స్ అంత ఈజీ ఇంకేముండదు. సరే రాని విద్యార్థులు భయపడుతుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఇంకొక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. హెచ్ఈసి వచ్చేసి 3224 మంది అపియర్ అయ్యారు, 1590 మంది పాస్ అయ్యారు. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఎంత? 49.32%. ఇక అదర్స్ వచ్చేసి 62 మంది ఎగ్జామ్ రాశారు, 22 మంది పాస్ అయ్యారు, 35.48% పాస్ పర్సెంటేజ్. ఇక టోటల్ వచ్చేసి 119,307 అయితే ఎగ్జామ్ రాస్తే సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తే 56,904 అయితే పాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చిన పాస్ పర్సెంటేజ్ చూడండి 47.70%. చాలా బ్రహ్మాండంగా అయితే సప్లిమెంటరీలో అందరూ అదరగొట్టేశారు. చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది. చాలా ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఎందుకంటే మనం ఫస్ట్ ఫెయిల్ అయ్యాం, ఇంకా బాగా చదవాలి. సప్లిమెంటరీ మీరు సెకండ్ ఇయర్లో క్రాక్ చేయకపోతే మీకు ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ మీరు వెయిట్ చేసి సప్లిమెంటరీ వరకు ఆగాల్సిన దుస్థితి. కాబట్టి ఎగ్జామ్ కొంచెం బారాసి ఉంటే అయిపోయేది కదా. సరే, వాట్ ఎవర్ రీజన్స్ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇలా వచ్చి పాస్ పర్సెంటేజ్లు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మనం రోజు రోజుకు టెక్నాలజీలో దూసుకెళ్ళిపోతున్నాం కదా, కానీ కొంతమంది ఏంటంటే 2+2 అంటే ఎంత అంటే గాల్లో చూస్తూ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళు అంటే చదువుకుంటున్న విద్యార్థులు కూడా 64+64 అంటే వాళ్ళు అసలు మీరు ఫన్నీ వీడియోస్ చాలా చూస్తుంటారు కదా. ఎందుకు అంటే కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల. అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి తెలుసా? ఇదిగో ఈ పాస్ పర్సెంటేజ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రభుత్వాలు ఎంత గొప్పగా 10th క్లాస్లో 98 వచ్చింది మా స్కూల్కి, 100 వచ్చిందని చూపించుకున్న ఇంటర్మీడియట్లో అసలు ఒరిజినల్గా ఎంత క్యాపబుల్ స్టూడెంట్స్ అనేది తేలిపోతూ ఉంటుందండి. ఇక్కడ చూద్దాం, అసలు కంపేర్ చేసుకుందాం. 2024, 25, 26లో ఎలా రిజల్ట్స్ వచ్చినాయి, ఎంతెంత పాస్ పర్సెంటేజ్ వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఇది జనరల్ స్ట్రీమ్కి సంబంధించి, అంటే అన్ని గ్రూప్స్ ఉంటాయి, ఒకేషనల్ గ్రూప్స్ అయితే ఉండవు. ఫస్ట్ ఇయర్ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్ట్ చూద్దాం ఎంత పాస్ పర్సెంటేజ్ వచ్చిందో ఫస్ట్ ఇయర్కి. 2024లో అయితే 2,55,123 మంది అపియర్ అయ్యారు, 1,62,823 మంది అయితే పాస్ అయ్యారు. పాస్ పర్సెంటేజ్ 63.82. ఇక 2025లో 2,49,823 మంది పాస్ అయింది, 1,68,279 మంది పాస్ అయింది, 67.36%. ఇక నెక్స్ట్ 2026లో ఎంతమంది అపియర్ అయ్యారండి? 2,50,421 మంది, అందులో పాస్ అయింది 1,72,056 మంది అయితే పాస్ అయ్యారు. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ ఎంత? 68.71%. సో పాస్ పర్సెంటేజ్ కొంచెం పెరిగింది గతంతో పోలిస్తే. ఇక సెకండ్ ఇయర్ చూద్దాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అయింది 2026లో 119,307, అందులో పాస్ అయింది 56,904. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 3 ఇయర్స్కి కంపేర్ చేస్తున్నాం మనం 47.70. 2025లో 135,759 మంది అయితే అపియర్ అయ్యారు, అందులో పాస్ అయింది 69,181 మంది అయితే పాస్ అయ్యారు. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 50.96%. ఇక 2024లో 138,477 మంది అయితే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారండి, అందులో పాస్ అయింది 60,641 మంది. పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 43.79% మంది అయితే పాస్ అవ్వడం జరిగింది. సో సెకండ్ ఇయర్లో ఏంటంటే మనకి గతంతో పోలిస్తే, అంటే సెకండ్ ఇయర్ కొంచెం పర్వాలేదు, థర్డ్ ఇయర్ అయితే మాత్రం ఇంకా 3% అయితే తగ్గింది పాస్ పర్సెంటేజ్. చూసారు కదా, వీళ్ళకి ఏంటంటే కొంచెం అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. చదువుకుంటారా బాబు అని కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి ఒకేషనల్ గ్రూప్స్ కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి 3 సంవత్సరాల్లో ఎంతెంత పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూద్దాం. 2026, 25, 24 కంపేర్ చేద్దాం. 2024 ఫస్ట్ ఇయర్ వచ్చేసి 52.65, ఇక 2025లో వచ్చేసి 66.80, 2026లో 70.88. పాస్ పర్సెంటేజ్ సప్లిమెంటరీలో కాస్త పెరిగింది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ చూడండి 51.12 2024లో, 2025లో 60.99, 2026లో 65.43. సో కాస్త ఇక్కడ కూడా పాస్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఒకేషనల్ కోర్సెస్ తీసుకుంటున్న విద్యార్థులు. కానీ ఒకేషనల్ కోర్సెస్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇంటర్మీడియట్తో ఆగిపోతారు చాలామంది, బట్ డిగ్రీ లెవెల్లో కూడా దానికి అనుబంధంగా ఉన్న ఒకేషనల్ కోర్సెస్ ఏంటో చూసుకుని మీరు అది కూడా చేస్తే మీకు అంటే డిగ్రీ అయిన తర్వాత కాస్త శాలరీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ క్విట్ అవ్వకుండా డిగ్రీస్ కూడా చేయండి, ఒకేషనల్కి సంబంధించిన డిగ్రీస్. ఓకే, సో ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. సో సప్లిమెంటరీలో ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు సరే తిడుతున్నారు కదా, ఏదో ఒకటి అంటున్నారు కదా అని ఒక మాట అంటారు. మీరేమి దాని గురించి మెంటల్ ట్రామాకి, మెంటల్ స్ట్రెస్కి గురవ్వకండి. ఓకేనా? సరే, నేను అన్నట్టు ఇది కాకపోతే సప్లిమెంటరీ ఇంకొకటి రాసుకుందరు కానీ నెక్స్ట్ టైం
మీరు చాలా టార్గెటెడ్గా చదవండి, ఓకేనా. మినిమం ఇంటర్మీడియట్ టు డిగ్రీ అయినా కంప్లీట్ చేయాలండి. కొంచెం అర్థం చేసుకుని చదవండి. సరే ఫెయిల్ అయిపోయాము అని మాత్రం ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండండి, ఓకే. ఫెయిల్ అయిపోయామని చాలామంది ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, దాన్ని ఏం పట్టించుకోకుండా మళ్ళీ ఎగ్జామ్ రాసుకుందాం, ఓకే. మీకు ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే సగం భారం తగ్గిపోయినట్టే. మీ మదర్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా మీకు ఏదైనా నాకు స్ట్రెస్గా అనిపిస్తుంది, నాకు చిరాకు వస్తుంది, వాడు ఏదో మాట అన్నాడు, వీడిదో మాట అన్నాడు, కాలేజ్ వాళ్ళు కాల్ చేసి ఇలా అన్నారు, మీ వల్ల ఇది జరిగింది అని ఎవరైనా అన్నా మీరేం పట్టించుకోకండి. మనం నెక్స్ట్ రాసుకుందాం సప్లిమెంటరీ. దానికి మాత్రం మంచి ప్లాన్ చెప్తాను, అది ఫాలో అవుదురు కానీ, ఓకే. ఈసారికి ఇది జరిగింది, వదిలేసేయండి, ఓకే. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా మీ మదర్ మీకోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా అమ్మతో మాట్లాడండి, ఓకేనా. ఇంకా మనకి చాలా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఓకే. 2500 కాలేజెస్లో సైకలాజికల్ ప్రాబ్లమ్గా ఏమైనా ఫీల్ అయితే, ఎందుకంటే మీరు చాలా చిన్న పిల్లలు కదా, మీకు చెప్పే వాళ్ళు లేక కూడా ఇలా చేస్తూ ఉంటారు, ఓకే. మీకోసం 2500 హెల్ప్ లైన్ సెంటర్స్ని కూడా, కాలేజెస్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్నా 14416 నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మీకు ఏదైతే మార్క్స్ రిలీజ్ చేస్తారో అవైతే పంపించరండి. మీకు డౌన్లోడ్ చేసుకునే విధానాలు చాలా ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా లేదంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్నా కానీ మన హాల్ టికెట్ నెంబర్ కొడితే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి, ఓకే. అండ్ ఇంకా ఎవరైనా ఏమైనా రీవాల్యుయేషన్ లాంటిది పెట్టాలంటే కనుక, రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టాలంటే 800 రూపాయలు పే చేస్తే ప్లస్ 100 రూపీస్ కూడా పే చేయాలి. పర్ పేపర్కి వచ్చేసి 800 రూపాయలు పే చేస్తే మీకు రీకౌంటింగ్ అనేది చేస్తారు. డేట్స్ వచ్చేసి జూలై 12 నుంచి జూలై 18 వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో ఎవరికైనా మార్క్స్ తేడా ఉన్నా, లేదు అంటే ఇంకా డీటెయిల్స్ కూడా కొంతమందికి తప్పు ఉంటాయి. సో డీటెయిల్స్ తప్పు ఉన్నా కానీ వితిన్ 10 డేస్లో ఏవైతే ie@telangana.gov.in మీరు హెల్ప్ డెస్క్ మాట ఇది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే వెంటనే దానికి రీచ్ అవుట్ అవ్వండి, ఓకే. ఒకసారి చూసుకోండి, ie.telangana.gov.in, ఓకే. వితిన్ 10 డేస్లో అయితే మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలండి. సార్ రీకౌంటింగ్కి చూడండి డబ్బులు 800 రూపాయలు ప్లస్ 100 రూపీస్. డేట్స్ ఒకసారి చూసుకోండి, ఎక్కడ నోట్ చేసుకోండి, ఓకే. అసలు ఏ జిల్లా టాప్ చేస్తుంది ఏంటి ఇవి కూడా మాట్లాడుకుందాం. మరొకసారి నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, విద్య అనేది, విద్య లేనివాడు వింత పశువు. విద్య కంపల్సరీ అవసరం, కనీసం గ్రాడ్యుయేట్ అయినా చేయాల్సిన అవసరం ఉంది. విద్య లేకపోతే మాకు సంస్కారం లేదా, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు అనవసరం ఈ వయసుకి, అంతకంటే అనవసరం, ఓకేనా. మీరు ఎలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవద్దు. బీకామ్ బీ సెటిల్డ్, ఓకే. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా మనం ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వడం కూడా చూసాం. ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ స్టేజ్లో ఏంటంటే మీరు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి కొంచెం పేరెంట్స్తో కూడా మాట్లాడండి. కావాలి అంటే ఒకరోజు మీ ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేయండి, ఓకే. మీకు అసలు ఓవరాల్గా మనకున్న జిల్లాల్లో ఏ జిల్లా 80% దాటింది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇయర్ చెక్ చేద్దాం. ఫస్ట్ జనరల్ స్ట్రీమ్లో, ఓకేనా. ఆదిలాబాద్ వచ్చేసి 79.33 చేసింది. ఇక జయశంకర్ భూపాలపల్లి 86.77 చేసింది. ఇక మహబూబాబాద్ 81.35% సెక్యూర్ చేసింది. ములుగు వచ్చేసి 88.33% అండి. సో ఇక్కడ 80 దాటింది ఇంచుమించుగా ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ కూడా 79.48%. సో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 47.70. ఇక వొకేషనల్ కోర్సెస్ చూద్దాం. సెకండ్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్లో ఇంచుమించుగా 80 దగ్గరగా ఉన్న జిల్లాలో ఒకసారి చెక్ చేద్దాం. ఎవరికి అంతగా రాలేదు ఏ జిల్లాకు కూడా. మహబూబాబాద్ వచ్చేసి 78.82 సెక్యూర్ చేసింది. ఓవరాల్గా వచ్చేసి 65.43%. ఇక ఫస్ట్ ఇయర్ జనరల్ చూద్దామండి, ఎవరు ఎక్కువ స్కోర్ చేశారో. ఆదిలాబాద్ వచ్చేసి 80.38% సాధించింది. జయశంకర్ భూపాలపల్లి 91.26% అయితే పాస్ పర్సంటేజ్ వచ్చింది, ఓకేనా. ఇక నిర్మల్ వచ్చేసి 80.80% అయితే వచ్చింది నిర్మల్కి. ఓవరాల్గా 68.71. అంటే ఏ జిల్లా టాప్ చేసింది ఏంటి అనేది మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి 80%కి దగ్గరగా ఉన్నవి దాటినవి చెప్తున్నాను. ఇక వొకేషనల్ ఫస్ట్ ఇయర్కి సంబంధించింది ఇది. ఆదిలాబాద్ 85.21 అండి. ఇక హన్మకొండ వచ్చేసి 83.51. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి 91.18% అయితే వచ్చింది. ఇక మెదక్ వచ్చేసి 84.72. నిర్మల్కి వచ్చేసి 81.18. ఇంకా ఓవరాల్గా చూస్తే కనుక 70.88% అయితే మనకి ఓవరాల్గా వచ్చింది, ఓకే. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ జనరల్ కోర్సెస్కి సంబంధించి ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారో, ఎంత పర్సంటేజ్ సెక్యూర్ చేశారో, అలాగే జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాకి ఎంత వచ్చింది అనేది డీటెయిల్స్, ఓకేనా. బాగా చదువుకోండి, మినిమం డిగ్రీస్ అయినా చేయండి. మీకు చాలా ప్యాషన్స్ ఉంటాయి. చదువు ఒకటే కాదు జీవితం, బట్ చదువు కూడా ఉండాలి. చాలా ప్యాషన్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇన్స్టాలో చాలామంది రీల్స్ చేస్తుంటారు, యూట్యూబ్ ఛానల్స్లో రీల్స్ చేస్తుంటారు.
చదువుకుంటున్నప్పుడే చాలా సాధిస్తూ ఉంటారు. మీరు కూడా ఒక అంబిషన్ పెట్టుకుని మంచిగా సెటిల్ అవ్వండి. ఓకేనా? మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫెయిల్ అయినంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదు. బట్ ఒకటి రెండు మాటలంటే సర్దుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.